భారతదేశంలో దాదాపు ప్రతి ఇంటి ముందు ఒక తులసి కోట ఉంటుంది. ఉదయాన్నే నిద్ర లేవగానే తులసి మొక్కకు నీళ్లు పోసి నమస్కరిస్తాం. దేవుడికి ఇష్టమైన మొక్క అని, లక్ష్మీదేవి స్వరూపమని మన పెద్దలు చెబుతారు. కానీ ఒక సాధారణ మొక్కకు అంతటి ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారు? దీని వెనుక ఉన్న అసలైన సైన్స్ ఏంటో ఈరోజు చూద్దాం. సాధారణంగా మొక్కలు పగలు ఆక్సిజన్ విడుదల చేసి రాత్రి కార్బన్ డయాక్సైడ్ను వదులుతాయి. కానీ తులసి మొక్క దానికి భిన్నం. ఇది రోజుకు 20 గంటల పాటు ఆక్సిజన్ను విడుదల చేయగలదు. అంతేకాదు, తులసి మొక్క చుట్టూ ఉన్న గాలి ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. ఇది గాలిలోని సల్ఫర్ డయాక్సైడ్ మరియు కార్బన్ మోనాక్సైడ్ లాంటి విషవాయువులను పీల్చుకుని వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. అందుకే మన ఇంటి ముందు తులసి ఉంటే మనకు స్వచ్ఛమైన గాలి అందుతుంది. ఇన్ మై వ్యూ పాండా లైఫ్ విత్ సైన్స్ కు స్వాగతం. అసలు విషయానికి వస్తే, గాలిని శుభ్రపరచడమే కాదు, తులసి ఒక సహజమైన క్రిమి సంహారిణి. తులసి ఆకులు ఫైటోన్సైడ్స్ అనే యాంటీ బ్యాక్టీరియల్ రసాయనాలను గాలిలోకి విడుదల చేస్తాయి. ఇవి దోమలు, కీటకాలు మరియు హానికరమైన బ్యాక్టీరియాలను ఇంటి దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకుంటాయి. ఇక తులసి ఆకులను రోజూ తినడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే యూజినాల్ అనే మూలకం గుండె జబ్బులను మరియు ఒత్తిడిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుందని ఆధునిక విజ్ఞాన శాస్త్రం నిర్ధారించింది. మన పూర్వీకులకు బహుశా యూజినాల్ లేదా ఫైటోన్సైడ్స్ అనే పదాలు తెలియకపోవచ్చు, కానీ తులసి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఖచ్చితంగా తెలుసు. అందుకే దానికి దైవత్వాన్ని ఆపాదించి ప్రతి ఇంటి ముందు పెంచేలా ఒక ఆచారాన్ని సృష్టించారు. అద్భుతంగా ఉంది కదా? ఈ విశ్లేషణ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని శాస్త్రీయ రహస్యాల కోసం ఇన్ మై వ్యూ పాండా లైఫ్ విత్ సైన్స్ మన అందరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. ఉంటాను.